ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీరేనా ఎక్కువ సంపాదిస్తుంది? ఇంకా ఉన్నాయి, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాషన్ ఉంది అని అనుకోండి, డెఫినెట్లీ దే డూ బెటర్ థింగ్స్. అవును. మరి మీరు ఇప్పటి వరకు ఆ ఎడ్యుకేషన్ వచ్చిన దాంట్లో మీరు ఆ ప్యాషన్ చూపించలేదు కదా. నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అనుకున్న వాళ్ళు, మీకు ప్యాషన్ ఉంది అని చెప్పేసి వట్టి మాటలు చెప్పకండి అంటున్నాను నేను. అబద్ధాలు మీరు నిజాలు మాట్లాడండి అంటున్నా. సో వాళ్ళని వాళ్ళు వెనకుండి లేదు నాకు చాలా పెద్ద ప్యాషన్ ఉంది దీంట్లో అంటే, మరి ఇప్పటివరకు ఎకడమిక్స్ లో ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఓకే. సో నేను ఇక్కడ ఈ ప్రాక్టికల్ గా మాట్లాడేది ఏంటి అంటే, ఎవరినో ఉద్ధరించడానికి కాకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి రైట్ కెరియర్ ని చూస్ చేసుకోమని చెప్తారు. రైట్. వట్టి కంప్యూటర్ సైన్స్ వెనక ఉరకకుండా దేర్ ఆర్ అదర్ సెక్టర్స్. ఓకే సార్ మనం మాట్లాడుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, రైట్, సివిల్, అదేవిధంగా మనం కెమికల్, ఈ సెక్టర్స్ లో గత 10-15 సంవత్సరాల నుంచి అటువైపు వెళ్ళక బోల్డ్ అంత షార్టేజ్ వచ్చింది సార్. ఓకే. మీరు రేపు పొద్దున ఈ కోర్సెస్ కనుక చదువుకొని బయటికి వెళ్తే మీరు జాబ్ తో బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం లేని దగ్గర వెళ్ళి లైన్ లో ఎందుకు నుంచుంటున్నారు అంటున్నా. కానీ ఎక్కువ మంది డ్రీమ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేస్తే అమెరికాలో అవకాశాలు వస్తాయి, లేదా ఎంఎన్సీలు పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు వస్తాయి. సార్ ఇండియాలో 150 కోట్లు ఉన్నారు సార్, అందరికి వచ్చేస్తాయా? రావు. ఇప్పుడు అమెరికాకి ఎంతమంది వెళ్తున్నారు? అవును, పంపించేస్తున్నారు కదా ట్రంప్, వెనక్కి పంపించేస్తున్నారు.